నమస్కారము. ఈరోజు డిగ్రీ విద్యార్థులకి సెకండ్ సెమిస్టర్లోని లెసన్ యులీసెస్. దీన్ని ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ రచించారు. అబౌట్ ద పోయిట్ అంటే కవిని గురించి రెండు మాటలు చెప్పుకుందాం. యులీసెస్ ఈజ్ ఏ పోయం ఇన్ బ్లాంక్ వర్స్ బై ద విక్టోరియన్ పోయిట్ ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ 1809-1892. written in 1833 and published in 1842. It is a popular example of the dramatic monologue. ఇక్కడ రెండు కొత్త పదాలు వచ్చాయి, చూద్దాము. యులీసెస్ అనేటువంటి పోయంని బ్లాంక్ వర్స్లో రచించారు. బ్లాంక్ వర్స్ అంటే ఎలాంటి రైమ్స్ ఏముండవు. బై ద విక్టోరియన్ పోయిట్ ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ అంటే విక్టోరియన్ ఏజ్. ఇంగ్లీష్ లిటరేచర్ కాలాన్ని కొన్ని ఏజ్లుగా కొంత కాలాలుగా నిర్ణయించారు. దాంట్లో 1809 నుంచి 1890 దాకా ఉండేటువంటి కాలాన్ని విక్టోరియన్ పోయిట్స్ ఏజ్ అంటారు. ఆ టైంలో ఇతను రిటర్న్ ఇన్ 1833 అండ్ పబ్లిష్డ్ ఇన్ 1842. 1833లో రచించాడు. 1842లో దీన్ని ప్రచురించాడు. ఇట్ ఈస్ ఏ పాపులర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద డ్రామాటిక్ మోనలాగ్. అంటే డ్రామాటిక్ మోనలాగ్ అంటే ఏకపాత్రాభినయము, అంటే అతను తన సొంతంగా చెప్పుకోవడమే. ఇది దీని యొక్క ప్రత్యేకత. ఈ పోయంకి థీమ్ అంటే నేపథ్యం ఏమైనా ఉందా? యులీసెస్ గ్రీక్ హీరో డిస్క్రైబ్స్ హీజ్ డిస్కంటెంట్ అండ్ రెస్ట్లెస్నెస్ అపాన్ రిటర్నింగ్ టు హిస్ కింగ్డమ్ ఇథేకా ఆఫ్టర్ హిస్ ట్రావెల్ డిస్పైట్ హిజ్ రీయూనియన్ విత్ హిజ్ ఓల్డ్ వైఫ్ పెనలోప్ and his son Telemachus. Ulysses decides to explore the world again. Theme నేపథ్యము. Ulysses, Greek hero, describes his discontent and restlessness upon returning to his kingdom Ithaca after his travel. సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత తన సొంత రాజ్యమైనటువంటి ఇథాకాకు వచ్చినప్పుడు ఇతను హీ ఫెల్ట్ డిస్కంటెంట్ అంటే అసంతృప్తి ఫీల్ అయ్యాడు యులీసెస్. డిస్పైట్ హీజ్ రీయూనియన్ విత్ హీజ్ ఓల్డ్ వైఫ్ పెనలాప్ అండ్ హీజ్ సన్ టెలిమేకస్. తన ఇంటికి వచ్చేటప్పటికి తన వృద్ధ భార్య మరియు తన కొడుకైనటువంటి టెలిమేకస్తో రీయూనియన్ అంటే తిరిగి బతకడానికి అతను ఏమాత్రం ఇష్టపడలేదు. యులీసెస్ డిసైడ్స్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్ అగైన్. మళ్ళీ ప్రపంచాన్ని చుట్టి రావాలని, ప్రపంచాన్ని జయించాలని, ప్రపంచాన్ని పూర్తిగా తెలుసుకోవాలని అతను ముందుకు వెళ్ళాడే కానీ ఇంట్లో ఉండడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. అంటే యులీసెస్ తన 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇంటికొచ్చి ఇంట్లో అసంతృప్తి ఫీల్ అయ్యి మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళి ఏదో కొత్త విషయాలు తెలుసుకోవాలని, పూర్తిగా ఆ ప్రపంచాన్ని తను చూడాలని కోరుకున్నాడే కానీ ఇంట్లో ఉండదలుచుకోలేదు. యులీసెస్ ఇంట్రడక్షన్. యులీసెస్కి సంబంధించినటువంటి ఉపోద్ఘాతము. యులీసెస్ వాజ్ రిటన్ ఇన్ 1833 బై ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్, ద ఫ్యూచర్ పోయిట్ లారెట్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్. గ్రేట్ బ్రిటన్కి చెందినటువంటి ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ ద్వారా 1833లో ఈ యులీసెస్ అనే ఈ పోయం రచించబడినది. The poem takes the form of a dramatic monologue spoken by Ulysses. ఈ పోయం ఎలా ఉంటుందంటే మోనలాగ్ ఏకపాత్రాభినయం, యులీసెస్ గారి ఏకపాత్రాభినయం లాగా ఉంటుంది. ఏ క్యారెక్టర్ హూ ఆల్సో అపియర్స్ ఇన్ హోమర్స్ గ్రీక్ ఎపిక్ ద ఒడిస్సీ. హోమర్ గారు రచించినటువంటి గ్రీక్ ఎపిక్ ఒడిస్సీలో ఉండే క్యారెక్టర్ లాంటిదే యులీసెస్ క్యారెక్టర్ కూడా. And Dante's Italian epic The Inferno. Ulysses is the Latinized name of Odysseus. హోమర్ గారు రచించినటువంటి ఆ యొక్క గ్రీక్ ఎపిక్ ఒడిస్సీలో ఒడిస్సియస్ లాంటి క్యారెక్టరే యులీసెస్ అని చెప్పుకున్నాం కదా. ఇన్ ద ఒడిస్సీ ఒడిస్సియస్ స్ట్రగుల్స్ టు రిటర్న్ హోమ్. డాంటే గారి రచనలో అక్కడ హీరో ఒడిస్సియస్ ఇంటికి రావడానికి ఇష్టపడతాడు. బట్ ఇన్ టెన్నిసన్స్ యులీసెస్
అయితే టెనిసన్ గారు రాసినటువంటి యులీసెస్లో మాత్రము ఎన్ ఏజ్డ్ యులీసెస్ ఈజ్ ఫ్రస్ట్రేటెడ్ విత్ డొమెస్టిక్ లైఫ్. ఇతను ఇంటి యొక్క వాతావరణానికి, ఇంట్లో ఉండడానికి ఏమాత్రం ఇష్టపడాడు. అండ్ ఎర్న్స్ టు సెట్ సైల్ అగైన్ అండ్ కంటిన్యూ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్. తిరిగి ప్రపంచంలోకి వెళ్ళి కొత్త విషయాల్ని ఆవిష్కరిద్దామనే అనుకుంటాడు యులీసెస్. దెర్ ఈజ్ నొబిలిటీ అండ్ హీరోయిజం ఇన్ యులీసెస్ బౌండ్లెస్ క్యూరియాసిటీ అండ్ అన్డాంటెడ్ స్పిరిట్. అతని యొక్క ఉత్సాహానికి, బౌండ్లెస్ క్యూరియాసిటీ, తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాసకి ఇతను యులీసెస్ ఒక హీరో లాంటివాడు. అతనికి గొప్ప నోబుల్ క్యారెక్టర్ని టెన్నిసన్ యులీసెస్కి ఇచ్చారన్నమాట. యులీసెస్ సమ్మరీ. యులీసెస్ సంబంధించినటువంటి విషయము. యులీసెస్ ఎక్స్ప్రెసెస్ ఫ్రస్ట్రేషన్ అండ్ హౌ డల్ అండ్ పాయింట్లెస్ ఈజ్ లైఫ్ నౌ సీమ్స్ యాజ్ కింగ్ ఆఫ్ ఇథాకా. కింగ్ ఆఫ్ ఇథాకా, ఇథాకా నగరం యొక్క రాజుగా తన యొక్క జీవితము నిరాశకు గురైంది. తన 20 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానంతరము తన స్వదేశానికి వచ్చిన తర్వాత అతనికి దేశంలో కొత్తదనం ఏమీ కనపడలే. ట్రాప్డ్ ఎట్ హోమ్ ఆన్ ద రాకీ ఐలాండ్. రాళ్లతో రప్పలతో కూడినటువంటి ఆ రాజ్యంలో అతను ట్రాప్ అంటే బంధించబడ్డట్టుగా ఫీల్ అయ్యాడు ఆఫ్ ఇథాకా. హీజ్ వైఫ్ ఈజ్ ఓల్డ్ అండ్ ఈ మస్ట్ స్పెండ్ ఈజ్ టైమ్ అన్ఫోర్సింగ్ ఇంపర్ఫెక్ట్ లాస్. తన వృద్ధరాలైనటువంటి భార్యతోనూ రాజ్యంలోని లాస్ లేదా చట్టాలను యాజ్ అన్ అటెంప్ట్ టు గవర్న్ పీపుల్, ప్రజల్ని పరిపాలించే క్రమం తనకు ఏమాత్రం ఇష్టపడలే. ఎందుకనంటే అతను ఆ యొక్క చట్టాలని నచ్చడంలే. హీ కన్సిడర్స్ స్టూపిడ్ అండ్ అన్సివిలైజ్డ్. ఆ ప్రజల్ని మూర్ఖులుగాను, స్టూపిడ్ అంటే మూర్ఖులుగాను, అన్సివిలైజ్డ్ అంటే నాగరికత తెలియని వాళ్ళుగాను ఇతను మాట్లాడుతున్నాడు. ఇన్ యులీసెస్ ఐస్ ఆల్ హీస్ పీపుల్ డూ ఈజ్ ట్రై టు స్టోర్ అప్ వెల్త్, స్లీప్ అండ్ ఈట్. యులీసెస్ గారి యొక్క కళ్ళలో ప్రజలు ఎలా ఉన్నారంటే, స్టోరప్ అంటే ఊరికే దాచుకోవడము సంపదని, వెల్త్ అంటే సంపదను దాచుకోవడము, స్లీప్ నిద్రపోవడము, అండ్ ఈట్ తినడము, ఈ 3 తప్ప కొత్తగా ప్రజలకు ఏమీ తెలియదు అని ఫీల్ అయ్యాడు. దే హ్యావ్ నో కాన్సెప్షన్ ఆఫ్ హూ యులీసెస్ రియల్లీ ఈజ్. నిజమైన యులీసెస్ అంటే ఏంటో, అతని యొక్క ఆలోచన విధానం ఏంటో ఆ ప్రజలకు ఏమాత్రం తెలియదు. ఆర్ వాట్ హీజ్ లైఫ్ హ్యాస్ బీన్ లైక్. ఇప్పటిదాకా తన యొక్క జీవితం ఎలా ఉందో కూడా ఈ ప్రజలకు తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా చాలా కొద్దిదే, తినడము, దాచుకోవడము, నిద్రపోవడము. యులీసెస్ స్టిల్ ఎర్న్స్ టు ట్రావెల్ ద వరల్డ్. ఇంకా ప్రపంచంలో ఏదో తిరగాలని, కొత్త విషయాలు చూడాలని, లైక్ హీ యూజ్ టు డూ. గతంలో ఎలా ఉన్నాడో అలాంటి జీవితమే గడపాలనుకున్నాడు. యాజ్ లాంగ్ యాజ్ హీ ఈజ్ అలైవ్ హీ డజంట్ వాంట్ టు స్టాప్ డూయింగ్ ద థింగ్స్. తను బతికున్నంత కాలము కొత్త విషయాల్ని అన్వేషించాలని, దట్ హీ నీడ్స్ ఐస్ మేక్ లైఫ్ వర్త్ లివింగ్. హీ ఫౌండ్ జాయ్. కొత్త విషయాలను తెలుసుకుంటూ అతను జాయ్, సరదా చేయాలనే కోరుకున్నాడు, కానీ ఊరికే ఉండదలుచుకోలేదు. హీ క్లెయిమ్స్ ఇన్ ఎవ్రీ మూమెంట్ హీ స్పెంట్ ట్రావెలింగ్ ఈవెన్ ఎట్ ద టైమ్ వెన్ హీ వాజ్ సఫరింగ్. తన ప్రయాణంలో బాధపడుతున్నప్పటికీ కూడా, అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ట్రావెల్ చేశాడు, అంటే ప్రయాణించాడు. హీ హ్యాస్ బికమ్ ఫేమస్ త్రూ అవుట్ ద వరల్డ్ యాజ్ అన్ ఎక్స్ప్లోరర్. ఒక అన్వేషకుడిగా ప్రపంచం మొత్తం కూడా అతను ప్రసిద్ధి చెందాడు. ఫేమస్ అయ్యాడు అంటే ప్రసిద్ధి చెందాడు. హూ వాజ్ కంటిన్యూవల్లీ ట్రావెలింగ్ అండ్ ఎర్నింగ్ టు నో మోర్. ప్రయాణం చేస్తూనే ఉన్నాడు, కొత్త విషయాల్ని కనుక్కుంటూనే ఉన్నాడు. యులీసెస్ రిఫ్లెక్ట్స్ దట్ he has seen and learned a great deal about all the places. చాలా ప్రదేశాలను తిరిగాడు. వేర్ పీపుల్ లివ్, ప్రజలు ఎలా నివసిస్తున్నారో చూచాడు. అబౌట్ దేర్ లైఫ్ స్టైల్స్, వాళ్ళ యొక్క జీవన విధానాల్ని, కల్చర్, సాంప్రదాయాల్ని, అండ్ వేస్ ఆఫ్ గవర్నింగ్ దెమ్సెల్వ్స్, తమని తాము ఎలా పరిపాలించుకుంటున్నారో కూడా తెలుసుకోగలిగాడు. ఎవ్రీవేర్ హీ వెంట్,
తను వెళ్ళిన చోటంతా కూడా ఇవన్నీ చేయగలిగాడు. హీ వాజ్ షోన్ ఆనర్ అండ్ రెస్పెక్ట్. అన్ని చోట్ల మంచి గౌరవాన్ని పొందాడు. యులీసెస్ ఫీల్స్ దట్ ఈచ్ ఏ పర్సన్ అండ్ ప్లేస్ హీ హ్యాస్ ఎన్కౌంటర్డ్. తను చూసినటువంటి అన్ని ప్రదేశాలు కూడా హ్యాస్ బీన్ చేంజ్డ్ బై ద ఎన్కౌంటర్ యాజ్ హ్యాజ్ హీ హిమ్సెల్ఫ్. తను చూడటం ద్వారా తను చూస్తూ ఆ మార్పుల్ని గమనించాడు. బట్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్స్ హ్యావ్ నాట్ సాటిస్ఫైడ్ యులీసెస్ అండ్ ఫౌండ్ జాయ్. అయినా ఇన్ని అనుభవాలు ఎక్స్పీరియన్సెస్ కూడా, అన్ని రకాల అనుభవాలు కూడా యులీసెస్కు ఏమాత్రము ఆనందాన్ని కానీ జాయ్ని కానీ ఇవ్వలేదు. ఫైటింగ్ అలాంగ్ సైడ్ హీజ్ ఫెలో సోల్జర్స్, మెన్ అండ్ ఆనర్డ్ అండ్ రెస్పెక్టెడ్. ఎక్కడికి వెళ్ళినా తనకు తన వాళ్ళకి మంచి గౌరవమే దొరికింది. దెన్ ఫాట్ ఇన్ బ్యాటిల్స్ ఫార్ ఫ్రమ్ హోమ్ ఇన్ ది ట్రోజన్ వార్. ఇంటికి దూరంగా ఉండి ట్రోజన్ వార్లో పాల్గొనటం అనేటువంటిది డిజైర్ ఫర్ ట్రావెల్, తన యొక్క ప్రయాణం యొక్క కోరికని పెంచింది. రాదర్ ఈచ్ కౌంటర్ హ్యాజ్ ఓన్లీ విటర్డ్ హీజ్ ఎబిటైట్ టు సీ మోర్ ఆఫ్ ద వరల్డ్. తన యొక్క ప్రతి అనుభవము కూడా మరికొంత కొత్త విషయాన్ని చూడాలి అని ప్రోత్సహించింది. నో మ్యాటర్ హౌ మచ్ ఆఫ్ ద వరల్డ్ హీ సీస్. తను ఎంత ప్రపంచాన్ని చూశాడని కాదు, దెర్ ఈజ్ ఆల్వేస్ స్టిల్ మోర్ టు సీ. ఇంకా చాలా ఉంది చూడటానికి అని తనకి అనిపించేది. అండ్ ఇట్ ఈజ్ దీస్ అన్సీన్ రీజియన్స్ దట్ హీ ఆల్వేస్ ట్రైస్ టు పర్స్యూ. ఇంకా తను చూడని కొత్త కొత్త ప్రదేశాలని వెంబడించాలనే కోరిక యులీసెస్లో ఉండేది. యులీసెస్ ఎక్స్క్లైమ్స్ దట్ ఇట్ ఈస్ బోరింగ్ అండ్ అన్సాటిస్ఫైయింగ్ టు స్టే ఇన్ వన్ ప్లేస్ అండ్ స్టాప్ డూయింగ్ ద యాక్టివిటీస్ దట్ డిఫైన్ యువర్ లైఫ్. కాబట్టి ఒకే చోట ఉండటము, తను ఎలాంటి పని చేయకుండా సోమరిగా ఉండటం తనకు ఏమాత్రము నచ్చదు అని యులీసెస్ చెప్పారు. కంపేరింగ్ హిమ్సెల్ఫ్ టు ఏ స్వర్డ్ దట్ హ్యాస్ బీన్ అలౌడ్ టు రస్ట్ యూజ్లెస్లీ అవే రాదర్ దెన్ బీయింగ్ యూజ్డ్ గ్లోరియస్లీ ఇన్ బ్యాటిల్. ఒక కత్తి యుద్ధంలో ఉపయోగిస్తున్నప్పుడు ఎలా పదునుగా ఉంటుందో, వాడకుండా ఉంటే ఎలా మొద్దుబారుతుందో అలాంటి జీవితం తనకొద్దని చెప్పాడు. మొద్దుబారే జీవితం తనకొద్దని చెప్పాడు. మెర్లీ బీయింగ్ అలైవ్ డజంట్ మీన్ యు ఆర్ ట్రూలీ లివింగ్. సైలెంట్గా ఉండి బతకడం అనేది ఒక బతుకు కాదని యులీసెస్ అనేవాడు. యులీసెస్ ఫీల్స్ దట్ మల్టిపుల్ లైఫ్ టైమ్స్ వుడ్ స్టిల్ హ్యావ్ బీన్ టూ లిటిల్ టైమ్ టు డూ ఆల్ హీ విషెస్ టు డూ అండ్ హీ ఈజ్. ఇంకా తనకు ఎంతో జీవితం కావాలని, ఇంకా ఎంతో చేయాలని కోరుకునేవాడు.